Right. I think everybody's here. Thank you very much. Welcome after that very powerful motivational talk by our chief speaker, Satyavani Garu. We are going on to the next part of the program today, Retouch Panel Discussion 5. మన జడ్జి గారు రవీంద్రనాథ్ గారు కూడా ఉన్నారు. వారు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వారి అభిప్రాయాలు, వారి టిప్స్ ఏవైనా వారు మీకు అందరికీ ఇచ్చి ఆ తర్వాత ఈ రోజు బెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరో కూడా డిసైడ్ చేసి వారు డిక్లేర్ చేస్తారు. సో వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. ఎవ్రీ వన్ ఆఫ్ ద వ్యూవర్స్, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈస్ వెల్కమ్ టు దిస్ లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ Retouch 5 on conflict resolution. The topic today is conflict resolution. So మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇస్తే ఆ సమాధానాల పైన ఆధారంగా మన జడ్జ్ గారు వారి జడ్జిమెంట్ తర్వాత ఇస్తారు. సో మొదటగా అసలు ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ లైనిజం లో చాలా ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాము. అసలు కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఒక గొడవ, ఒక కొట్లాటనా, లేక ఏంటది? కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ప్రసాద్ గారు ముందు మీరు చెప్పండి. వీలైనంత క్లుప్తంగా జవాబులు చెప్పండి అందరూ. ప్రసాద్ గారు. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది కాన్ఫ్లిక్టస్ అండ్ లాటిన్ టర్మ్ 15th సెంచరీలో వచ్చింది. ఆ తర్వాత 1974 రాల్ఫ్ కిల్మ్యాన్ థియరీ, కెన్నెత్ థామస్ అని no two persons will have the same opinion, difference of opinion, difference of thoughts, different ideas. అందు గురించి కాన్ఫ్లిక్ట్ అనేది ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా మనం ఫేస్ చేయొచ్చు. రాజు, కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఒక కొట్లాట లేక గొడవనా ఏంటది? Nothing but a serious disagreement or argument between individual or groups. It can be disagreement between ideas, beliefs, values, right, or needs or interests. రైట్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అంటే మనం సామాన్యంగా కాన్ఫ్లిక్ట్ అనే మాట ఎందుకు ఉపయోగిస్తాం అంటే వాళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే వాళ్ళిద్దరికి ఏదో గొడవ ఉంది, లేకపోతే ఏదో కొట్లాట ఉంది అనుకుంటాం కదా. అది మీరు అది ఇంకేమైనా వేరే అనుకుంటున్నారా? కాన్ఫ్లిక్ట్ అంటే ఇట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సార్. వాళ్ళ బిలీఫ్స్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ దెబ్బతింటాయి అని అనిపించినప్పుడు టూ పీపుల్ థింక్ డిఫరెంట్లీ. నో టూ పీపుల్ ఆర్ సేమ్. సో అందుకని కాన్ఫ్లిక్ట్ అనేది ఆస్కారం ఉంటుంది ఎప్పుడైనా. విజయలక్ష్మి గారు. ఇది కాన్ఫ్లిక్ట్ అన్నది ఒక సబ్జెక్ట్ పైన మేధోమథనం అండి. ఒక మేధస్సును పెట్టి, ఒక ఆలోచన పెట్టి, ఎందుకంటే ప్రతి మనిషి, ప్రతి బ్రెయిన్ ఒకేలాగా ఆలోచించదు. దానికి రకరకాలు ఉంటుంది. అది నెగటివ్ అన్న అవ్వచ్చు, పాజిటివ్ అన్న అవ్వచ్చు, అప్లిఫ్టింగ్ అన్న అవ్వచ్చు. సో ఈ విధంగా కాన్ఫ్లిక్ట్ చాలా విధంగా మనకి చూడడానికి అవకాశం, చాలా కోణాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. యు గివెన్ ఏ గుడ్ బిగినింగ్ టు ఇనిషియేట్ అవర్ డిస్కషన్. అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటో కొంచెం క్లారిటీ వస్తుంది. మనం అనుకున్నట్లుగా గొడవలే కాదు, ఇంకా ఎన్నో విషయాలు కూడా కాన్ఫ్లిక్ట్ అనే డెఫినేషన్ లో వస్తాయని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఒకసారి మనం మళ్ళీ దాన్ని పరిశీలిస్తే, ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానివ్వండి, మీరు చెప్పిన ఇంకా ఎన్నో విషయాలు కానివ్వండి, అసలు ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి? దానికి ఏమైనా ఒక రూట్ కాజ్ ఉండాలి కదా. ఆ కాజ్ ఏంటి? రాజు మీరు చెప్పండి. ఏదైనా ఒక కారణం అంటే ఇట్ అరైజెస్ డిఫరెన్సెస్ బిట్వీన్ బోత్, అంటే ఒక పర్సన్ టు పర్సన్ కావచ్చు, లేకపోతే గ్రూప్స్ కావచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు దేర్ వాల్యూస్, ఒక ప్రెషర్ వల్ల కూడా కావచ్చు సార్. ప్రెషర్ వల్ల అంటే సమ్ దే కెన్ టేక్ ఈజీలీ ద ప్రెషర్ ఆర్ సమ్ కెనాట్ టేక్ ప్రెషర్, అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ నీడ్స్ అండ్ మోటివేషన్స్. శ్రీనివాస్ గారు, ఏదైనా ఒక రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది అనే దానికి ఒక రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడైనా రెండు ఇండివిజువల్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ మ్యాచ్ అవ్వనప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది సార్. ఎందుకంటే దే ఫీల్ ఇమోషనల్లీ వెరీ బ్యాడ్ వెన్ దేర్ ఇంట్రెస్ట్ ఇస్ లాస్ట్. ఆర్ ఇంకా వేరే వాళ్ళు, ఇఫ్ వీఆర్ ఇంటర్డిపెండెంట్, వన్ ఈజ్ లూజింగ్, వన్ ఈజ్ విన్నింగ్ అన్నప్పుడు కంపల్సరీ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది సార్. దట్ ఈస్ నీడ్ బేస్డ్ అండ్ బిలీఫ్ బేస్డ్. విజయ్, కాన్ఫ్లిక్ట్ అసలు రావడానికి కారణాలలో ఒక కారణం చూజ్ చేసుకొని ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. కాన్ఫ్లిక్ట్ రావడానికి ఒక కారణం ఏంటి అని అంటే, నేనేమనుకుంటున్నాను అని అంటే, ఒక సబ్జెక్ట్ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఒక స్టేజ్ నుంచి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళడానికి
దాంట్లో దారులు ఏంటి అని అందరి మైండ్స్ ఒక దగ్గర పెట్టి ఏకీభవిస్తూ ముందరికి సాగడానికి, దాన్ని డెవలప్ అవ్వడానికి చేస్తున్న ఒక ప్రాసెస్. సో దాంట్లో ఇందాక చెప్పినట్టు హెల్దీ ఆర్ అన్హెల్దీ ఆర్ గ్రూప్ థింకింగ్ ఆర్ అగ్రీయింగ్ టుగెదర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ప్రసాద్ మీరు చెప్పండి, ఏదైనా ఒక కాజ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. మనం ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ విల్ బి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒకటే అభిప్రాయం మీదకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. బికాజ్ ఈచ్ మెంబర్ విల్ బి హ్యావింగ్ ఎ డిఫరెంట్ థాట్, డిఫరెంట్ కన్సెప్షన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. వాళ్ళందరినీ మనం ఒకటే థాట్ మీద తీసుకురావాలంటే ముందు కాజ్ చెప్పండి, కాజ్ ఎందుకు వస్తాయి అసలు కాన్ఫ్లిక్ట్స్? Because each one has a difference of opinion, different ideologies. Right. Okay. శ్రీనివాస్ గారు, దీన్నే మనం ఇదే క్వశ్చన్ ను లయనిజం కు మనం రిలేట్ చేస్తే లయన్స్ క్లబ్ లో కూడా కొన్ని రకాల కాన్ఫ్లిక్ట్స్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మరి లయన్స్ క్లబ్ లో బయట ఒకే రకమైన కాజెస్ ఉంటాయా, లేక లయన్స్ క్లబ్ లో వేరే కాజెస్ ఏమైనా ఉంటాయా? శ్రీనివాస్ గారు. బేసిక్ గా చెప్పాలంటే అసలు ఈ నీడ్స్ అండ్ బిలీఫ్స్ ఎక్కడైనా లయనిజంలో అయినా బయట అయినా ఒకటే. వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు నచ్చకో లేకపోతే వాళ్ళ అభిప్రాయాలతో అవతల వ్యక్తి ఏకీభవించకపోతేనో ఈ డిఫరెన్సెస్ వస్తాయి సార్. సో దట్ ఈస్ ద కాసెస్ విల్ బి ఎవ్రీవేర్ సేమ్ ఐ బిలీవ్. విజయ్ సార్, దీంట్లో వీళ్ళ అవగాహన ప్రక్రియ, ఇండాక్ట్రినేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, సపోజ్ ఇట్ ఈస్ ఇన్ అవర్ లైనిజం, వారు వేరే సోషల్ స్ట్రేటర్ నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి అవగాహన కార్యక్రమం సరిగ్గా జరగనప్పుడు కానివ్వండి, చాలా విధమైన ఆలోచన ఈ సంస్థ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి అన్నది అవగాహన లేనందువల్ల జరిగే ఒక ముఖ్యమైన misunderstanding between the teams where we can resolve it. Right. ప్రసాద్, అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం కాన్ఫ్లిక్ట్స్ కొరకు కొన్ని రీజన్స్ చూసాం, ఎందుకు వస్తాయని కొన్ని కాజెస్ చూసాం. లయన్స్ క్లబ్ లో కూడా అవే కాజెస్ ఉంటాయా, లేక వేరే కాజెస్ ఉంటాయా? లయన్స్ క్లబ్ లో ఏం కాజెస్ ఉంటాయి? ప్రసాద్ మీరు చెప్పండి. లయన్స్ క్లబ్ కూడా మన సమాజంలో ఒక భాగమే. సమాజంలో ఏవైతే మార్పులు, ఏవైతే అభిప్రాయాలు ఉంటాయో అవే అభిప్రాయాలు లయన్స్ క్లబ్ మెంబర్స్ కూడా ఉంటాయి, కానీ అదే సేమ్. రాజు మీరు చెప్పండి. సార్, ఇంచుమించు మనం బయట అయినా కానీ, అంటే వేరే అంటే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వేరే ఆర్గనైజేషనల్ లైఫ్లో కానీ ఎక్కడైనా కానీ చూస్తే ఇంచుమించు సేమ్ కాన్ఫ్లిక్ట్సే ఉంటాయి సార్ అక్కడ. అయితే ఈ ప్రశ్న మేము నలుగురిని ఎందుకు నేను అడిగానంటే, మీరు ఇంతకుముందు ఏం చెప్పారు, రకరకాల అభిప్రాయాలు, రకరకాల రుచులు, రకరకాల బాటలు, వేరే వేరే దృక్పథాలు ఉండటం వల్ల కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అయితే అని చెప్పారు. కానీ మరి లయనిజం లో అందరం సర్వీస్ కొరకే వస్తున్నాము, అందరం ఒక మన లెవెల్ వాళ్ళనే మనం క్లబ్ లో తీసుకుంటున్నాము, మంచి మెంబర్లనే తీసుకుంటున్నాము, క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అయినా మరి లయన్స్ లో కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అంటే కారణాలు కొన్ని వేరే ఉండొచ్చు కదా, పాసిబుల్. అవి ఒకవేళ వేరే నిజంగానే ఉన్నాయా, లేక వేరే ఇంకేమైనా ప్రాబ్లమా? విజయ్ మీరు ముందు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం లైనిజం ఒక సేవాభావంతో ముందరకు వచ్చాము, నేనే గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. సో ఒక సరి సమానత్వంతో మనం ఇక్కడ పనిచేయడానికి వచ్చాము. ఆ సరి సమానత్వం ప్రతి ఒక్క కార్యక్రమంలో చూపించకుండా నేనే గొప్ప, నేనే దర్జా, నేను చెప్పిన మాటే వినాలి అన్న భావనతో వచ్చారు అని అంటే దీంట్లో చాలా సర్దుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో ఆ విధంగా మనం ఇంకొకళ్ళని నొప్పించకుండా ఆ పని సవ్యంగా జరగడానికి, సంస్థకి ఏది కరెక్ట్ అన్న విధంగా జరపడానికి మనం ఈ విధమైన కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఓర్పుతో నేర్పుతో సాధించుకోవచ్చు. ప్రసాద్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మరి లయనిజం లో మనందరం చాలా వరకు ఒక రకమైన వ్యక్తులం కదా, అయినా కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తున్నాయి? కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దడానికి అయి ఉండొచ్చు, లేకపోతే లీడర్షిప్లో లీడర్లో వాళ్ళు పైకి ఎదగాలనే ఒక కోరిక ఉండొచ్చు. తమ అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దడానికి సమ్ టైమ్స్ దే మే ఎఫర్ట్ చేయరు.
చేస్తుంటాం, మనం గమనిస్తూ ఉంటాం. ఓకే రాజు, ఇంతకుముందు ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే లీడర్షిప్ లో రైవల్రీస్ లేకుంటే ఈగో ఇష్యూస్ అంటున్నారు కదా, మరి బయట సమాజానికి మనకేం డిఫరెన్స్ పెద్దగా లేదనుకుంటున్నారా మీరు? లేక లయన్స్ క్లబ్ లో ఉండే లీడర్షిప్ రైవల్రీ బయట ఉండే లీడర్షిప్ రైవల్రీ ఏమైనా వేరే ఉందనుకుంటున్నారా? అలా ఏముండదు సార్. ఇక్కడ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అందరూ ఒకరి నేచర్లోనే ఉండరు, ఐడియాలజీస్ మాత్రం సేమ్ ఉంటాయి, కానీ ఒకరొకరు నేచర్ కానీ ఒకరొకరి ఒపీనియన్స్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్లు కానీ ఒక డిఫరెన్షియేట్లో వస్తుంటాయి. కాబట్టి ఇంచుమించు అన్ని సేమే ఉంటాయి సార్. దాదాపు కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసరికి సేమే ఉంటుంది. శ్రీనివాస్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు మనిషి అన్నాక ఒక మెదడు ఉంటుంది, అది లయన్స్ అయినంత మాత్రాన మనం ఏం పెద్ద వేరే దైవ స్వరూపులం కాదు. సో డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ అవర్ డిఫరెన్సెస్ అండ్ ఇట్ విల్ ఎగ్జిస్ట్ సార్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు సరే, మరి లయనిజం లో కూడా సిమిలర్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సిమిలర్ కైండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, సిమిలర్ కైండ్స్ ఆఫ్ లీడర్షిప్ ఇష్యూస్ అండ్ సిమిలర్ కైండ్స్ ఆఫ్ డైవర్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని అంటున్నారు కదా. మీరు లయనిజం లో చేరి ఎన్నేళ్ళు అయింది? చాలా సంవత్సరాలు అయింది, ఎక్సెప్ట్ శ్రీనివాస్ గారు తప్ప మిగతా వాళ్ళంతా చాలా సీనియర్ లయన్సే. అయితే ఇన్నేళ్ల మీ లయన్స్ కెరియర్ లో మీకు బాగా గుర్తున్న ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఒకటి వివరిస్తారా ప్రసాద్ గారు? ఎస్ సార్. 1999లో ఒక ఫ్లయింగ్ హాస్పిటల్ విజిటెడ్ ఇండియా. ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ కాకుండా ఓల్డ్ బ్యాగంప్ ఎయిర్పోర్ట్లో ఉండేది. అందులో ఉన్న టీంలో డాక్టర్ కర్ట్ స్మిత్ అనే ఆర్థోపెడిక్ సర్జన్ని అతి కష్టం మీద 14th November 1999 గ్రాండ్ కాకతీయలో 6 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు. వారితో నేను 10 minutes డిస్కస్ చేశాను. ఒక అమ్మాయిని బాంబేలో ఉంటుంది, ఆ అమ్మాయికి లిఫ్ట్లో చేయి విరిగిపోయింది, అంటే పాము వరకు తెగిపోయింది. ఆ అమ్మాయికి ప్రోస్థెసిస్ చేయడానికి ఇక్కడ ఇండియాలో సరైన సన్నగా థిన్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్ లైట్ వెయిట్ మెటీరియల్ ఇక్కడ దొరకట్లేదు, ఇన్ స్పైట్ ఆఫ్ దర్ పేరెంట్స్ బెస్ట్ ఎఫర్ట్స్. ఆ డాక్టర్ గారిని అడగానే వాళ్ళ వైఫ్ కూడా అక్కడే ఉంది, రెబెకా స్మిత్ అని. దే బోత్ హ్యావ్ అగ్రీడ్ విత్ ఇన్ 5-10 minutes. బ్రీఫ్ గా చెప్తారా ప్రసాద్ గారు? ఏమండి ప్రసాద్ గారు బ్రీఫ్ గా చెప్పండి. బ్రీఫ్. అదే, ఆ అమ్మాయిని అమెరికాకి తీసుకెళ్లారు 2 సార్లు, బాంబే నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసిన తర్వాత. టోటల్ ట్రీట్మెంట్ 12 weeks వాళ్ళు భరించి అమ్మాయికి ప్రాసెస్ చేశారు. తర్వాత సబ్సిక్వెంట్లీ ఫర్ ద అమ్మాయి మ్యారేజ్కి ఇక్కడ ఇండియా కూడా వచ్చారు. అప్పుడు నేను వాళ్ళతో ఎక్కువ టైం స్పేర్ చేయగలిగాను. ఓకే రాజు, నేను అడిగింది ఏంటంటే మీకు బాగా గుర్తున్నది లేక మీ జీవితంలో లయనిజంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఎటువంటిది? ఏది? నేను ఒక అంశంలో చూసాను సార్. ఒక అంశంలో ఎప్పుడు అంటే లీడర్షిప్ తీసుకునేటప్పుడు మాత్రం అందరూ కలిసికట్టుగా డిసిషన్ తీసుకోలేకపోయారు ఒక లీడర్షిప్ ఎన్నుకోవడానికి. అప్పుడు దానికి చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు ఒక లయన్స్ భవన్లో ఒక కన్వీనర్ని తీసుకోవడానికి, అంటే దాంట్లో విభిన్న మనుషులు ఉండడం వల్ల, విభిన్న వర్గాలు ఉండడం వల్ల అది ఒక లీడర్ని ఎన్నుకోవడానికి చాలా కష్టమైంది. అలాంటి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పను, కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ సిట్యుయేషన్ సార్. ఇప్పుడు మన హోమ్ క్లబ్బే ఉందనుకుందాము, ఒక పొజిషన్ కోసం వివిధ రకాల 2-3 పోటీ పడుతున్నారు అనుకుందాం. వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మనము ఒక్కొక్కసారి ఎంత నచ్చ చెప్పినా ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం ఒక్కొక్కరము టర్న్ బై టర్న్ తీసుకుందాం అంటే వాళ్ళు ఒప్పుకోరు సార్. ఒక్కొక్కసారి దిస్ ఇయర్ ఐఎమ్ కంఫర్టబుల్, ఐఎమ్ హ్యావింగ్ టైమ్, ఐ కెన్ స్పెండ్ మనీ, అది ఇది అని చెప్తారు సార్. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ వేర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ కాన్ఫ్లిక్ట్ అనేది చెప్పగలను. విజయ్, మా దగ్గర పర్మనెంట్ ప్రాజెక్ట్ బ్లడ్ బ్యాంక్, విచ్ ఈస్ ఓన్లీ 1 బ్లడ్ బ్యాంక్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. అది ఒకానొక పరిస్థితిలో ఏ విధంగా అయిపోయిందంటే, దాన్ని స్థాపించిన వాళ్ళు మెంబర్స్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, కొత్త వాళ్ళేమో వాళ్ళ బిజినెస్ లో అందరూ వాళ్ళ ప్రొఫెషన్ లో బిజీ అయిపోయారు. అయితే దీన్ని ఇంకా మనం మూసేద్దామా ఆపేద్దామా అన్న ప్రపోజల్స్ చాలా వచ్చినప్పుడు, అరే మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రాజెక్ట్ ఈ విధంగా మూసుకుపోతే అది ఎంత బాధాకరమైన విషయమో, దీనిని ఏ విధంగా మనం నిలపగలము, ఏ విధంగా మనం దీనికి తోడ్పడి దాన్ని నిలపగలం అన్న దాంట్లో చాలా డిస్కషన్స్ జరిగాయి.
ఫైనలీ వీ కుడ్ అగ్రీ ఆన్ వన్ థింగ్. అదేమిటి అని అంటే లీడర్షిప్ చేంజ్ చేసుకుంటూ టైం దానికి కేంద్రీకరించవలసిన సమయం దానికి ఇవ్వడానికి ఒప్పుకోవడానికి చాలా మందిని ఒప్పించి, రాధేశ్యామ్ గారు లాంటి వారిని ఒప్పించి, ఎందుకంటే ఆయన చాలా బిజీ, ఆయనను ఒప్పించడానికి మాకు చాలా గగనమైంది. ఆ విధంగా మేము ఒక మంచి కార్యక్రమం నిలపడం కోసము పడ్డ కష్టాలు ఈ జన్మలో మర్చిపోలేము. అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్ లో. రైట్. థ్యాంక్ యూ ఫర్ నరేటింగ్ సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యువర్స్. మీరందరూ మీ పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం. అయితే నేను మనసులో ఏమనుకుంటానంటే, కాన్ఫ్లిక్ట్ మనం సామాన్యంగా అది నెగటివ్ గా తీసుకుంటున్నాం. కాన్ఫ్లిక్ట్ అంటే అదొక, మీరు ఏమన్నారు మొదట్లో, ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నారు, ఒక ఐడెంటిటీ క్రైసిస్ అన్నారు, ఓ ఛాలెంజింగ్ ద అథారిటీ అని మీరు అన్నారు. మీరు ఇచ్చిన డెఫినేషన్స్ అవి. ఆ డెఫినేషన్స్ బట్టి నాకేమర్థం అవుతుందంటే కాన్ఫ్లిక్ట్ అంటే నెగటివ్. నాకేమనిపిస్తుంది కాన్ఫ్లిక్ట్ పాజిటివ్ కూడా. కాన్ఫ్లిక్ట్ వల్ల నిజానికి ఏమో అడ్వాంటేజెస్ ఉన్నాయనిపిస్తుంది. రాజు, కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైనా అడ్వాంటేజ్, ఒక అడ్వాంటేజ్ చెప్పగలరా? కాన్ఫ్లిక్ట్ అంటే దాంట్లో ఒక ప్రొడక్టివిటీ కూడా రావచ్చు సార్. అంటే ఇట్ కెన్ బి వెరీ గుడ్. అంటే ప్రొడక్టివిటీ అంటే ఒక ఆలోచనలో, ఇప్పుడు ఒక ఉదాహరణకు మనం ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం, విభిన్నమైనటువంటి వ్యక్తులతోటి వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఒక పర్టికులర్ ప్రొడక్టివిటీ అనేది, ఒక రిజల్ట్ అనేది వస్తుంది, రిజల్ట్ ఓరియంటెడ్. సో కాన్ఫ్లిక్ట్, ఇఫ్ ఇట్స్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఇట్ లీడ్స్ టు ప్రొడక్టివిటీ. రైట్. శ్రీనివాస్? కాన్ఫ్లిక్ట్ చాలా మంచిది సార్. అసలు కాన్ఫ్లిక్ట్ లేకుండా జీవితం లేదు. అది ఫ్యామిలీలో అయినా ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తేనే మన ప్రయారిటీస్ ఏంటి, అవతల వాళ్ళ ఆలోచన సరళి ఏంటి అనేది తెలుస్తుంది. కాన్ఫ్లిక్ట్ వల్ల ఐ ఫీల్ మన ఫ్యామిలీ బాండ్ కానీ ఆర్గనైజేషన్ బాండ్ కానీ ఇంక్రీజ్ అవుతుందని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ గుడ్. గుడ్. విజయ్? సార్, నేను ఇక్కడ కాన్ఫ్లిక్ట్ నేను ఒక చిన్న దీంట్లోనే నేను చూడటం లేదు. కాన్ఫ్లిక్ట్ 4 విధాలు. ఒకటి నాతోటి సెల్ఫ్, నేను విజయ్ ఒక్క సెకండ్, సారీ, ఆ లెవెల్స్ మన తర్వాత పోదాము. కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉందా అని అడుగుతున్నాను. డెఫినెట్లీ దేర్ ఇస్ ఏంటంటే టు రీచ్ యువర్ హయ్యర్ గోల్స్. చెప్పాను కదా, ఇప్పుడు ఉండే సాధారణ లెవెల్ కంటే కూడా మరింత ఎత్తు ఎదగడానికి అది దోహదపడతాయి. అది అవసరం. కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. ప్రసాద్, మీరేమని చెప్తారా దాని గురించి? Yes, sir. When there is a competing with each different people's opinions మన దగ్గరికి వస్తాయో, ఓ ప్రాజెక్ట్లో ఉన్న నెగటివ్ ఎఫెక్ట్స్ తీసేసుకొని పాజిటివ్ దిశగా విభిన్న వ్యక్తుల యొక్క ఆలోచన సరళిని మనం వాళ్ళతో క్రోడీకరించి ఆ ప్రాజెక్ట్ని మనం మంచిగా చేయగలడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. రైట్. విజయ్, మీరు ఇంతకుముందు మాట్లాడుకుంటూ 4 రకాల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నారు కదా, వాటి పేర్లు చెప్తారా? ఏంటి 4? ఒకటి కాన్ఫ్లిక్ట్ విత్ సెల్ఫ్. దట్ ఈస్ సెల్ఫ్ అనలైజింగ్. ముందు 4 చెప్పండి. ముందు 4 ఏంటో చెప్పండి. కాన్ఫ్లిక్ట్ విత్ సెల్ఫ్ అండ్ కాన్ఫ్లిక్ట్ విత్ అదర్స్, కాన్ఫ్లిక్ట్ విత్ ఎన్విరాన్మెంట్ అండ్ కాన్ఫ్లిక్ట్ విత్ సూపర్ న్యాచురల్. మీరు చివరి కాన్ఫ్లిక్ట్ విత్ సూపర్ న్యాచురల్ గురించి మీరు ఏమని చెప్పగలరా? Supernatural. See, there are so many forces around you where it promotes or helps your thinking process. Okay. All the forces will come along with you to make the thing possible. Annadi the positive thinking tho ostundi annappudu ee supernatural power is one which helps you to concentrate and go more positive in your life. Right. Prasad, conflict with environment అని ఒకటి చెప్పారు కదా, కాన్ఫ్లిక్ట్ విత్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరోనా దాంట్లో మనం వీఆర్ ఫేసింగ్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, బ్రీత్లెస్నెస్. సో ఎన్విరాన్మెంట్ తో మనకి పక్కా సంబంధం ఉంది. లైన్స్ ఆర్ వర్కింగ్ విత్ ట్రీ ప్లాంటేషన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మనం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. విగ్రహాలు, ఈ గణేష్ నిమగ్నానికి మనం మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ వాతావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి లైన్స్ శతవిధాల ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. ఈ కృషి ముందుకు సాగుతూనే ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ తో పక్కా సంబంధం ఉంటుంది. రాజు, మీరు చెప్పండి, కాన్ఫ్లిక్ట్ విత్ అదర్ పీపుల్ అన్నారు కదా, కాన్ఫ్లిక్ట్ విత్ పీపుల్ అరౌండ్, అసలు అదర్ పీపుల్ తో కాన్ఫ్లిక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారా?
కాన్ఫ్లిక్ట్ విత్ అదర్ పీపుల్ అంటే డిఫరెంట్ నేచర్ ఆఫ్ అంటే ప్రొఫెషనల్స్ ఉంటారు. ఆ ఒకరి వల్ల ఒకరు అంటే వాళ్ళ ఆలోచన విధానాలు వేరే ఉంటాయి. ఆ విధానాల వల్ల కూడా ఒక్కొక్క రకమైన కాన్ఫ్లిక్ట్ రావచ్చు. ఒక ఇంటర్సెప్షన్ కానీ పర్సెప్షన్ కానీ డిఫరెంట్ ఉంటాయి. దానివల్ల కూడా రావచ్చు. శ్రీనివాస్, కాన్ఫ్లిక్ట్ విత్ సెల్ఫ్ అని కూడా ఒకటి చెప్పారు విజయ్. వాట్ ఈస్ దట్? అదేంటి కాన్ఫ్లిక్ట్ విత్ సెల్ఫ్ అంటే మనము వి బిలీవ్ ఇన్ సర్టెన్ థింగ్స్ సార్. we believe in certain ethics, we follow some rules, we follow some regulations. అయ్యి మీట్ అవ్వదు ఈ సిచ్యువేషన్ అన్నప్పుడు మనల్ని మనము మేధోమథనం చేసుకుంటాం. మేధోమథనంలో we decide which way to go or which way not to go. That is self introspective. ఓకే, అయితే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అని మనకు అర్థమైపోయింది. కాన్ఫ్లిక్ట్స్ రకరకాల కారణాల వల్ల వస్తాయి అనిపించింది. రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని కూడా అర్థం చేసుకున్నాం. మనం కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్కి వెళ్ళిపోదాము. రెజల్యూషన్ అంటే మనకున్న కాన్ఫ్లిక్ట్ మనం రిజాల్వ్ చేసుకోవాలి కదా, ఏదో రకం పరిష్కారం కనుక్కోవాలి. పరిష్కారానికి అనేక మార్గాలు ఉండొచ్చు కదా. ఏదైనా ఒక మార్గాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రసాద్ గారు మీరు మొదలు పెట్టండి. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కు ఒక మార్గం. కాంప్రమైజింగ్ అంటే ఏంటి? ఒక మార్గం అంటే ఈ కాంప్రమైజింగ్ చేయడంలో మనకేంటంటే మనం కొంత పోగొట్టుకుంటాం, మనకి రావాల్సినవి ఇతరుల వాళ్ళకి అది అందేటట్టు. ఇది ఒక వయా మీడియా సొల్యూషన్ ఫర్ కన్సెన్సస్. సో అందరు మెంబర్స్ కొంత త్యాగం చేస్తే ఆ ప్రాజెక్ట్కి కావాల్సినంత రిసోర్సెస్ కానీ ఆలోచన విధానాన్ని కానీ మనం తయారు చేసుకోగలం. వెరీ గుడ్, వండర్ఫుల్. రాజు, కాంప్రమైజ్ కాక ఇంకేమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? కొలాబరేట్ అని ఉంది సార్. కొలాబరేట్ అంటే ఆల్ పార్టీస్ ఎక్స్ప్లోర్ ద ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్ అండ్ అటెంప్ట్స్ న్యూ సొల్యూషన్స్ దట్ ఆర్ అగ్రిబుల్. అంటే నేను విన్ కావాలి, మీరు విన్ కావాలి అనే ఒక సొల్యూషన్ తోటి దిస్ అప్రోచ్ రిక్వైర్స్ ఇన్నోవేటింగ్ థింకింగ్ ఉండాలి. దీనివల్ల కూడా మనము మంచి కొలాబరేట్ అనేది కూడా సొల్యూషన్. రాజు, శ్రీనివాస్ మీరు ఏమని చెప్తారా? కంట్రోలింగ్ అని ఒక మెథడ్ ఉంటుంది సార్, విచ్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డీలింగ్ విత్ కాన్ఫ్లిక్ట్స్. కంట్రోలింగ్ అంటే ఎట్లాంటి వాళ్ళు చేయగలుగుతారు అంటే మనం అందరం నాలాంటి వాళ్ళు చేయలేరు. ఒక బాబురావులు గారు ఇలాంటి వాళ్ళు, ఇంకా మీలాంటి వాళ్ళు ఆల్రెడీ అచీవ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫిగర్స్. మీరు చెప్తే కొంతమంది ఇంటారు. సో అక్కడ ఇద్దరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు వాళ్ళు అగ్రీ అవ్వట్లేదు అంటే మీరు వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ వివరించి యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, అయినా కానీ వినట్లేదు అంటే యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ అని వాళ్ళని కంట్రోల్ చేసి ఒప్పిస్తారు, ఆ పని జరిపిస్తారు. అది కంట్రోల్. అది ఒక రకమైన డామినేషనే కదా. అది డామినేషన్ సార్. ఎస్. ఓకే విజయ్, మీరు ఒక విధానం ఏదైనా చెప్తారా? This is paying close attention to the non-verbal expressions. Non-verbal expressions ఉన్న చోట రైట్ కమ్యూనికేషన్, రైట్ వర్డ్స్ యూజ్ చేసి ప్రాపర్ కమ్యూనికేషన్ తోటి ఉంటే దట్ క్యాన్ బి వాట్ యు సే కాంప్రమైజింగ్, willingness or aggressiveness. So it can be used, the combination of all these things can be. సామాన్యంగా మనం ఇంటర్నేషనల్ లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, ఈవెన్ క్లబ్ లెవెల్లో కానీ గమనిస్తే అసలు చాలా సార్లు మనం ఏం చూస్తామంటే ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇద్దరు మెంబర్స్ కొట్లాడుకుంటారు, ఇద్దరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లేకపోతే ఒక గవర్నర్, క్యాబినెట్ సెక్రటరీ, ఇట్లా డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. సామాన్యంగా మనం గమనిస్తే ఏం చేస్తారంటే అసలు ఈ కొలాబరేషన్, ఈ డామినేషన్ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక కమిటీ అపాయింట్ చేస్తారు. ఈ కమిటీ అపాయింట్ చేస్తే ఏమవుతుందంటే చాలా కాలం ఆ కమిటీ నడుస్తుంది ఇక దాన్ని మర్చిపోతారు. అదొక రకమైన అవాయిడింగ్ ప్రాబ్లం అన్నట్టు, పోస్ట్పోనింగ్ ప్రాబ్లం. దాంట్లో మంచి చెడు ఏమనిపిస్తుంది మీకు? శ్రీనివాస్ మీరు చెప్పండి ముందు. దాంట్లో మంచి ఏంటి, చెడు ఏంటి? అవాయిడింగ్ ఎప్పుడు తీసుకోవాలంటే మనము ఆ ప్రాబ్లం అప్పటికప్పుడు ఆ పని అక్కర్లేదు, అవ్వకపోయినా ఆర్గనైజేషన్ నడుస్తుంది, మన పర్సనల్ బిలీఫ్స్ అట్లాగే ఉంటాయి అన్నప్పుడు ఈ అవాయిడింగ్ కి వెళ్ళొచ్చు సార్. అవాయిడింగ్ వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి దూరాలు కూడా పెరుగుతాయి. మనం బాండింగ్, ఇమోషనల్ బాండింగ్ కానీ వేరే రకమైన బాండింగ్ కానీ దూరం అవుతుంది. వీ హ్యావ్ టు, ప్రాబ్లం అనేది అట్లాగే ఉంటుంది, ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, జస్ట్ కీప్ పర్సిస్టింగ్. విజయ్, అవాయిడింగ్ అనే దాని వల్ల, లేక పోస్ట్ పోనింగ్ అనే దాని వల్ల, లేకపోతే లెట్ ఇట్ కూల్ డౌన్ అనే అప్రోచ్ వల్ల మంచి చెడు ఏంటి? దానివల్ల
కొంత సౌలభ్యం దొరికినా, ఎందుకంటే హీటెడ్ బ్రెయిన్స్ లో ఉన్నప్పుడు ఆలోచించే విధానము కూల్ అయిన తర్వాత ఆలోచించే విధానంలో ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక చిన్న హ్యూమర్ మన అన్న భావం కలిగినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ మూడ్ లో ఉన్నా కానీ మాట్లాడగలం. ఎందుకంటే వాళ్ళతోటి మనకుండే ఆ బంధం, ఆ పర్సనల్ రిలేషన్షిప్స్ అది మెయింటైన్ చేసుకుంటూ ఉన్నా ఉంటే ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ టు పోస్ట్పోన్ ఎనీథింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ a humor and that concern and that care in that. Thank you. ప్రసాద్ గారు, ఇప్పుడు ఇట్లాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ గొడవలు కానీ ఏమైనా జరిగినప్పుడు ఈ మనం దాన్ని పోస్ట్ పోన్ చేయటం ద్వారా లేక ఇమీడియట్ అటెన్షన్ పే చేయకుండా ఉండటం ద్వారా ఒకవేళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్న మనుషులు దగ్గర రావడానికి అవకాశం ఉందేమో నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఎస్ సార్, ఐ అగ్రీ. కొన్ని సమస్యలు ఎలా ఉంటే కాలమే పరిష్కారం సూచిస్తుంది. రైట్. అంటే మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఒక్కొక్కసారి ఒక ప్రాబ్లం ని ఇతరులు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం తీసుకుంటారు. ఒకవేళ మనం ఆ సమయం వారికి ఇవ్వగలిగితే, ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు వాళ్ళు వింటే పర్వాలేదు, వినకపోతే వాళ్ళ విజ్ఞత వదిలేస్తే కొంత సమయం తర్వాత వాళ్లే సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. రాజు, ఇట్లా మనం అంటే ఈ కమిటీ సిస్టమ్ అంటే కమిటీని అపాయింట్ చేసి కొంత సమయం తీసుకొని సమస్య తానంతటా అదే పరిష్కారం అవుతుందేమో అని ప్రయత్నం చేయటం, దానివల్ల మంచి చెడు ఏంటి? మంచి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే దీనివల్ల ఒక కరెక్ట్ డిసిషన్ మేకింగ్ అని కానీ ఏదైనా కానీ ఒక కాల పరిమాణంగా ఒక కోణం వరకు వస్తుంది సార్. కానీ కొన్ని విషయాలు మాత్రం ఎలా అంటే ఇట్ క్యాన్ లీడ్ ఆల్సో కన్ఫ్యూజన్. కొన్ని విషయాలలో కన్ఫ్యూజన్ కూడా వస్తుంది, అంటే అవాయిడ్ చేయడం వల్ల కానీ అలాంటి వల్ల కానీ. ఓకే, సరే. సమస్యలు వస్తాయి, అవి రకరకాలు ఉన్నాయి, రకరకాల లెవెల్స్ లో వస్తాయి, అవి పరిష్కరించడానికి మార్గాలు కూడా మీరు చెప్పారు. అసలు మనం ఈ మొత్తం సమస్యను మరో రకంగా చూస్తే అసలు సమస్యలు రాకుండానే చేయలేము. మనం సమస్యలు తలెత్తకుండా మనం ముందే జాగ్రత్త తీసుకొని ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా తీసుకొని సమస్య రాకుండా చేయగలమా, చేయలేదా? విజయ్, మీరు చెప్పండి. ఒక సింపుల్ ప్రిన్సిపల్ చెప్పండి, సమస్య రాకుండా ఉండాలంటే చేయడానికి ఒక మార్గం ఏంటి అనంటే, క్లబ్ రూల్స్ అన్నవి పెట్టుకున్న తర్వాత ఒక సభ్యత్వం తీసుకుంటున్నప్పుడు అదే మన సంస్థ అయితే ఇది ఈ విధంగా వీళ్ళకి ఈ హక్కులు ఉంటాయి, ఈ విధంగానే మీరు ఉండాలి, దీన్ని మించి కాదు అని ఖచ్చితంగా ఒక మాట అనుకున్న విధంగా ఉన్నప్పుడు అది మనము సెటింగ్ గైడ్ లైన్స్ పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ విచ్ అన్వేవర్డ్ అన్నారు. రైట్. ప్రసాద్ గారు, మీకేమైనా అనిపిస్తుందా మనం అసలు ప్రివెంటివ్ మెజర్స్ కింద ఇంకేమైనా సూత్రాలు ఉన్నాయా? ప్రాపర్ ఇండాక్టినేషన్. ఇప్పుడు మనలో ఒక సభ్యునిగా చేసుకున్నప్పుడు మనం ఆషామాషిగా చేసుకోవడం కాకుండా ప్రాపర్ గా ఇండాక్టినేషన్, అసలు ఇందులో ఎందుకు జరాలి, దీని ఉద్దేశం ఏంటి, మన పరమార్థం ఏంటి, దీంట్లో ఇంత ముందర చీఫ్ గెస్ట్ చెప్పినట్టుగా సర్వీసే మెయిన్ గా అనుకున్న వాళ్ళను తీసుకుంటే వాళ్ళు తక్కువ సమస్యలు క్రియేట్ చేస్తారు. మన ప్రాబ్లం ఈజీ అవుతుంది. సమస్యలను ముందే పసిగట్టడానికి ఏమైనా మార్గం ఉందా? రాకముందే, అవి సమస్యలు ఇంకా తలెత్తలేదు, మనం ముందే పసిగట్టడానికి ఏమైనా టెక్నిక్ ఉందా? సాధారణంగా ఇప్పుడు ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వివిధమైనటువంటి అంటే వ్యక్తులు దానికి అవుతున్నారు అన్నప్పుడు కొంచెం సమస్యలు ఎదుర్కొనే అనేది కొంచెం మనకు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. శ్రీనివాస్ గారు, సపోజ్ మీరు కంపెనీలోనో పనిచేస్తున్నారు లేక లైనిజంలోనే అనుకోండి, ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? మనము ఇతరుల అభిప్రాయానికి వాల్యూ ఇస్తే వాళ్ళ అభిప్రాయాలు మనకు ముందే పసిగడితే మనము ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రాకుండా కొంతవరకు మనము చూసుకోవచ్చు సార్. బట్ కాన్ఫ్లిక్ట్ అనేది కంపల్సరీ దేర్ ఈస్ ఛాన్స్ ఇన్ విచ్ ఎవర్ వేస్. ఇఫ్ టూ పీపుల్ డజంట్ లైక్ ఈచ్ అదర్, దే విల్ లుక్ ఫర్ రీజన్స్ టు put something in between. రైట్. సో మీరు సమస్యలు తప్పవు అనుకుంటున్నారు. సో నేనేమో సమస్యలు ఒకవేళ
తప్పించడానికి ఒక లీడర్ గా, ఒక మేనేజర్ గా, ఒక సిఇఓగా, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఏమైనా మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తున్నాను. సరే, ఎనీవే దట్స్ ఓకే. చివరిగా మనం ఒక క్లబ్ లో మీరు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అనుకుందాం. 2020-21 లో మీరే ప్రెసిడెంట్ అనుకుందాం. మీ క్లబ్ లో ఒక 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేసినా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, క్లబ్ ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. రైట్? దీనికి రాజు మీ అప్రోచ్. సార్ కెన్ యూ రిపీట్ వన్ సార్? మీ క్లబ్ లో 2 మెంబర్లు ఉన్నారు. వాళ్ళు ప్రతి విషయంలో కొట్లాడుతున్నారు, క్లబ్ ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. మీరు ఎలా సాల్వ్ చేస్తారు? దీనికి ఒక విషయం ఏంటంటే డైలాగ్ అనేది చేయాలి సార్. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి విభేదాలు. మీరేం చేస్తారు? మీరేం చేస్తారో మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఫస్ట్ నేను రూట్ కాజ్ అనేది చూస్తాను. ఆ కాన్ఫ్లిక్ట్ రూట్ కాజ్ అనేది తెలిసిన తర్వాత దీనివల్ల అది ఎందుకు పెరుగుతుంది అనేది అది చూసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు అనేది ఎందుకు వస్తున్నాయని చూసి దాన్ని కాన్ఫ్లిక్ట్ ని చూడడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీనివాస్, మీ దగ్గర ఇంకేమైనా ఉపాయం ఉందా? ఇట్లాంటి విషయంలో మనమైతే ముందు అడిగి చూస్తాము, రకరకాల ప్రయత్నాలు చేస్తాం సార్. అప్పటికి వినట్లేదు అంటే మనము ఇట్లాంటి మెంబర్స్ ని లూజ్ చేసుకోవడము చాలా ఉత్తమం అని నా అభిప్రాయం. ఓకే, రైట్. విజయ్, మీ దగ్గర బెటర్ సొల్యూషన్ ఉందా? ఏంటంటే ఇమ్మీడియట్ గా ఒకళ్ళని సైడ్ చేస్తూ యూ షుడ్ నెవర్ జంప్ ఫర్ డిఫెన్స్. ఓకే, యూ మస్ట్ లిసన్ టు దెమ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్ అండ్ ఒక అమికబుల్ అడ్జస్ట్మెంట్ అగ్రిమెంట్ ఉంటే అది బాగుంటుంది అని. అండ్ వితౌట్ పాయింటింగ్ ఫింగర్ ఎట్ ఎనీ వన్, కానొప్పక ఇంకొకటి నవ్వించకుండా నేర్పరి సుమతి అన్నట్టు సుమతి చదకానికి గుర్తు చేసుకుంటూ ఆ విధంగా చేస్తే. ప్రసాద్, మీ దగ్గర ఏమైనా బెటర్ సొల్యూషన్ ఉందా? మెంబర్స్ ను వదులుకోవడం అనేది అఫ్ కోర్స్ శ్రీనివాస్ గారు చెప్పారు, అది ఒక సొల్యూషన్ ఒక్కొక్కసారి తప్పదు, కానీ మేబీ ద బెస్ట్ సొల్యూషన్ కాకపోవచ్చు అది. అట్లాగే మనం తప్పించుకొని అటుపక్క చూసి ఇటు కూడా జరుగుతుంటే అటు చూడటం కూడా ఒక సొల్యూషన్, కానీ అది కూడా సాల్వ్ చేయదు ప్రాబ్లం. మరి ఏం చేయొచ్చు మనం? ప్రసాద్ గారు, ఏంటంటే ప్రతి ఒక్క సభ్యుడికి ఒక అభిప్రాయాలు ఉంటాయి, కొంత మీద గౌరవ భావాలు ఉంటాయి. ఫస్ట్ వాళ్ళని విడివిడిగా వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏం పరిష్కారం ఏం కావాలి, అది నెంబర్ 1 ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 2, మన క్లబ్, మన లయన్స్ క్లబ్లో కూడా ఎలాంటి టాల్ పర్సనాలిటీస్ ఉన్నాయి అంటే వాళ్ళ మీద గౌరవభావం అందరికీ ఉంది. వాళ్ళ దగ్గర తీసుకెళ్తే డెఫినెట్లీ వాళ్ళు కన్విన్స్ చేయగలరు. వాళ్ళ బాబురావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అందరికీ రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంత అన్ని సంస్థల్లో ఉంటారు. వాళ్ళు డెఫినెట్లీ దే విల్ రిజాల్వ్. ఒక మీడియేటర్, మన ఒపీనియన్, అడ్జుడికేటర్ ఎవరినో అపాయింట్ చేయొచ్చు. ఎవరో రైట్. ఇక చివరగా మీకు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లలతో, మీ భార్యాభర్తలతో, మీ తల్లిదండ్రులతో కానీ, మీ వ్యాపారంలో కానీ మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రెజల్యూషన్ ప్రాసెస్ ఏదైనా ఉంటే షేర్. అంటే ఒకసారి ఇటువంటి సంఘటన జరిగింది, దీన్ని ఇలా సాల్వ్ చేశాను అన్నది మీకు ఏమైనా ఒకటి గుర్తొస్తే, ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తే, కంపల్సరీ కాదు, మీకు అట్లాంటివి షేర్ చేసుకోవాలనిపిస్తే ఒక సంఘటన ఒక 1/2 minute 1 minute లో చెప్పండి. ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, నేను ఇలా సాల్వ్ చేసుకున్నాను. ఎవరైనా మొదలు పెట్టచ్చు, ఎవరు చేయకపోతే వాళ్ళకి ముందు అవకాశం. శ్రీనివాస్, ఇప్పుడు మన ప్రతి ఫ్యామిలీలో జరిగే విషయమే జనరలైజ్ చేసి చెప్తున్నాను సార్. ప్రతి ఫ్యామిలీలో ఒకవేళ మోర్ సిబ్లింగ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు ఆస్తి తగాదాలు వస్తాయి, ఎప్పుడో ఏదో ఒక మూమెంట్ ఇన్ లైఫ్లో వస్తాయి. కానీ అప్పుడు మనము అమికబుల్గా ఒకరికి గివ్ అండ్ టేక్, ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు కాంప్రమైజ్ వేలో మనము డీల్ చేసినప్పుడు డెఫినెట్లీ లెవెల్ ఆఫ్ ఇమోషన్స్ విల్ కమ్ డౌన్ అండ్ we will get a solution, sir. మీరు అట్లాంటి ప్రాబ్లం ఎప్పుడైనా హ్యాండిల్ చేశారా మీ జీవితంలో? చాలా సార్లు సార్. ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్, దట్స్ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. రాజు, చేయొచ్చారు మీరు? సార్, నా ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉండేదంటే, నా కింద రిక్రూటర్స్ అనేది ఉండే, వర్కింగ్ యాజ్ HR మేనేజర్. అక్కడ సిచ్యువేషన్ ఎలా అయిందంటే, ఒక పర్టికులర్ రిసోర్స్ పర్సన్స్ తీసుకున్నప్పుడు నా సబార్డినేట్ వచ్చేసరికి కొన్ని విషయాలలో మిస్కమ్యూనికేషన్ అయింది. అవ్వడం వల్ల వాళ్ళని కొంచెం అంటే ఒక వరకు రిజిగ్నేషన్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేనే అపాలజీ తీసుకుని
అంటే ఒక కాన్సెప్ట్ ఎలా అంటే an apology is the super glue of life అని అంటారు. అంటే నేను ఎంత అంటే సుపీరియర్ అయినా కానీ ఒక అపాలజీ తీసుకొని అక్కడ మిస్కమ్యూనికేషన్ అనేది వాళ్ళ దాంట్లో తీసుకొని అది ఒక రిపేర్ చేసినట్టు నథింగ్ బట్ వి కమ్యూనికేటెడ్ వెల్. బాగుంది, వెరీ గుడ్ గుడ్. విజయ్ మీరు చేస్తారా? నాకు సరిగా గమనించలేదు. అది మా ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లం ఏం కాదు. ఇట్ ఈస్ అ సోషల్ కాజ్ విచ్ ఐ హావ్ ఫేస్డ్ లాంగ్ బ్యాక్. Where when I went to one place where I understood that there was a girl trapped with a family, so in a partly a red light area, where I understood which I have to do it immediately. లేకపోతే మళ్ళీ నాకు అవకాశం రాదు. అక్కడ నాకు అపోజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ విధంగా చేయాలి అన్న విషయంలో ఆ రోజు తీసుకొని నాకు మిగతా వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు నాకు ఇచ్చిన హెల్ప్ కానీ వాళ్ళతోటి నేను కూర్చొని మాట్లాడి దాన్ని సాల్వ్ చేయగలిగిన విధానం వెరీ గుడ్. ఇప్పటికీ నాకు జీవితంలో నాకు తృప్తినిచ్చి ఒక అమ్మాయిని కాపాడగలిగాను, ఒక సాటిస్ఫాక్షన్. వెరీ గుడ్. ప్రసాద్ గారు మీరు చేస్తారా? ఎస్ సార్. చెప్పండి. ఒక అబ్బాయి దాదాపు 15 సంవత్సరాల క్రితం పతంగులు ఎగరేసుకుంటూ ఒక ఎలక్ట్రిసిటీ పోల్ తెచ్చి ఎలక్ట్రిక్యూషన్ అయిపోయింది. 6 months వరకు ఆయన గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు. అబ్బాయి, చిన్న అబ్బాయి, అబౌట్ 11-12 years. అది తర్వాత చేతులు తీసేశారు పూర్తిగా ఎలక్ట్రిషియన్ వల్ల. కాబట్టి బట్ ఈ సేవ్డ్. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ గురించి. ఇప్పుడు ఈ కేసును మనం పూనాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దట్ ఈస్ మెంట్ ఫర్ ద డిఫెన్స్, బట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద ఇందిరాగాంధీ నెలకొల్పిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడికి నేను నా మిస్సెస్ ముందరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెట్టుకున్నాం. ఈ అబ్బాయిని, ఇలాంటి అబ్బాయిని మేము పంపిస్తున్నాం, మీరు చేయాలంటే వాళ్ళు అగ్రి అయ్యారు. తర్వాత మేము పూనా పంపించాము ఒక అటెండెంట్ నుంచి. అక్కడ మరాఠీ వాళ్ళు వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అది ఎలా సాల్వ్ చేశారు? అది ఎలా రిజాల్వ్ అంటే మనం వాళ్ళకి ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు. ఆ అమౌంట్ మేము అరేంజ్ చేసాం ఆర్టిఫిషియల్ హ్యాండ్ కి, ప్లస్ కన్వీనియన్స్ కమింగ్ అండ్ గోయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చివరి ప్రశ్న కాదు, మీకు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది చూస్తున్న వ్యూవర్స్ కు, క్లబ్ ప్రెసిడెంట్స్ కావచ్చు, జోన్ చైర్పర్సన్స్ కావచ్చు, రీజన్ చైర్పర్సన్ ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, వాళ్లకు మీరు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కు సంబంధించి మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఒక 2 sentences-లలో ½ minute లో సలహా ఇవ్వచ్చు మీరు. ఎస్ రాజు. సాధారణంగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చేది ఏంటంటే మెయిన్ వచ్చేది మిస్కమ్యూనికేషన్ కానీ మిస్ అండర్స్టాండింగ్స్ కానీ. అలాంటి ఎప్పుడైనా సిచ్యువేషన్ మీకు అలా అనిపించినటువంటి ఉన్న వెంటనే, నేను ఒక ఉదాహరణకు చెప్పాలంటే మన డాక్టర్ బాబురావు గారు ఎప్పుడైనా ఎవరికైనా మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ వస్తే నెక్స్ట్ డేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటారు. అంటే అలా మనం కూడా అలా ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైనా మిస్కమ్యూనికేషన్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ కాన్ఫ్లిక్ట్ అనేది రాకుండా ఉంటుంది. ప్రసాద్ మీరు చేస్తారు. ఎస్ సార్. ఇంత ముందరే మన ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం ప్రీవియస్ మీటింగ్ లో వివి లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఇన్ని సంవత్సరాలు మనం సస్టైన్ అనేవంటే 103 years మనం వ్యక్తుల మీద కాకుండా మన యొక్క గోల్స్ ఏంటి, ఆశయాలు ఏంటి, వి సర్వ్, ఆ మోటోని మనం దిస్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్. Don't think about your personality, think about organization goals and objectives. అప్పుడు మనం అభిప్రాయాలు ఉంటాయి. This is not only for presidents, but for the RCs, ZCs and all the people who have taken a wonderful leadership. వాళ్ళ కోసము ఐఎమ్ విత్ ద మెంబర్స్, ఇద్దరికి మ్యూచువల్ గా. ఏంటి అంటే వాళ్ళు ఏదో ప్రెసిడెంట్ అయిపోయారు కదా ఇంక మనం చేసేది ఏముందిలే అని వదిలేయకుండా, ఆయన ఆర్సీ కదా, ఆయన జెడ్సీ కదా, ఆయన చూసుకుంటారులే అని వదిలేయకుండా, ఆయన నేను తీసుకున్నాను కదా, నేను దీన్ని ఎలా భరించాలి అని ఆయన మదన పడిపోకుండా, ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటూ, ఒకళ్ళ సలహా ఒకళ్ళు తీసుకుంటూ, నేనున్నాను అన్న ఒక ధైర్యం ఇస్తూ కలిసి చేసుకుంటే అత్యద్భుతంగా మన గవర్నర్ గారి సంవత్సరం బ్రహ్మాండంగా అవుతుంది. సార్ ఇప్పుడు క్లబ్ ప్రెసిడెంట్స్ అని కాదు, విజయ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క మెంబర్స్ కి దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ లయనిజం బట్ ఫర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఎనీ ఆర్గనైజేషన్.
మనము ఒక పొజిషన్లో ఉన్నామంటే మనము బికాస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉన్నాం, కానీ మన సెల్ఫ్ ఎక్వైర్డ్ పొజిషన్ కాదు అది. సో అది గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా మన లైన్ బాబురావు గారు చెప్తూ ఉంటారు ఏమని, అడ్జస్ట్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇఫ్ వి కీప్ దట్ మైండ్ సెట్ ఇన్ అవర్ డైలీ లైఫ్, దెన్ కాన్ఫ్లిక్ట్స్ కెన్ బి రిజాల్వ్ వెరీ నైస్లీ. చక్కగా చెప్పారు అందరు నలుగురు, చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. చక్కటి వన్ మోర్ పాయింట్. అసలు ఒక లీడర్షిప్ లో ఎదిగి ముందరికి వచ్చి ధైర్యంగా నిల్చున్న బాబురావు గారు లాంటి వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్ ఒకళ్ళు ఉన్నారు అని అంటే అద్భుతం. That's really good. Thank you very much for the perfect and very, very analytical views that you've expressed, and also the good advice that you've given. I request the judge, past district governor Vanka Ravindranath Garu, to please come on camera, and I request him to give you some good tips on your participation, and then also give his judgment. Ravindranath Garu, మీ కెమెరా ఆన్ చేసుకుంటే. I think is this హోస్ట్ డిజేబుల్ చేశారు కెమెరాని? లేదండి, డిజేబుల్ చేశారా? ప్లీజ్ ఇప్పుడు చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేసిన 320D గవర్నర్ గారు, సూర్యరాజ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, మరి ఈనాటి చీఫ్ గెస్ట్ ఎల్సిఎఫ్ ఏరియా లీడర్ బాబురావు గారు, అలాగే ప్యానలిస్ట్స్ ముఖ్యంగా నాగరాజు గారు, మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈ రీటచ్ అనే ప్రోగ్రామ్ తోటి ఇక్కడ ఎవరైతే FTA గ్రాడ్యుయేట్స్ కానీ, TLL గ్రాడ్యుయేట్స్ కానీ, వీళ్ళందరినీ కూడా ఒకసారి గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళని పూర్తిగా వదిలేకుండా వాళ్ళలో మళ్ళా లీడర్షిప్ క్వాలిటీస్ ఒక్కసారి అంతా ఒకసారి మెమరీ చేసుకుంటూ ప్రజెంట్ సిచ్యువేషన్ ని మీరు దాన్ని ఆక్లిప్ చేసుకునేలాగా చేయడం, ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉంది, చాలా ఆదర్శనీయం. తప్పనిసరిగా మా జిల్లాలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టడానికి మేము కూడా ముందుకు వస్తామండి. మరి బాబురావు గారితో చాలా కాలం బట్టి పరిచయం. ఆయన ఎక్కడ ఎటువంటి మంచి కార్యక్రమం బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఏ పోర్ట్ఫోలియో అంటే ఆ పోర్ట్ఫోలియో బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మరి ఒక LCF ఏరియా లీడర్ అయిన తర్వాత ఆయన మొత్తం మల్టిపుల్లో అన్ని డిస్ట్రిక్ట్స్ కి వచ్చి అన్ని చోట్లకి తిరిగి అందరికి ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ చేసి చాలా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేశారు. మరి నా టైంలో కూడా నేను మా మల్టిపుల్లో మేము హైయెస్ట్ LCF కంట్రిబ్యూషన్ చేయగలిగాము మా డిస్ట్రిక్ట్ లో. దాంట్లో సపోర్ట్ కూడా ఉంది. మరి అలాగే చాలా కాలం నుంచి కూడా 320 మల్టిపుల్ తో కూడా నాకు తమిళ సంబంధాలు ఉన్నాయి, అందరితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. నాగరాజు గారికి చెప్పాలంటే ఆయనతో పరిచయం తర్వాత ఆయన యొక్క వే ఆఫ్ మోటివేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక లియో పిల్లల నుంచి ఒక ఏజ్డ్ ఒక ప్రొఫెషనల్స్ వరకు అందరినీ కూడా చక్కగా కన్విన్స్ చేసి మెస్మరిజం చేసి వాళ్ళకి ఏదైతే ఎటువంటి నాలెడ్జ్ ని మనం ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వడానికి ఆయన 100% సక్సెస్ అవుతూ ఉంటారు. దట్ ఈజ్ ఆయన దగ్గర ఉండేటటువంటి స్పెషల్ ఒక స్కిల్స్. మా జిల్లాలో 2 సార్లు ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించి ఆయన ద్వారా అనేక మంది అనేక మంది మా డిస్ట్రిక్ట్ లీడర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అలాంటి నాగరాజు గారు కార్యక్రమం చేయడం, మంచి టాపిక్ ఇచ్చి చక్కటి మేధోమదనం చేశారు. ఇది ఎలాగుందంటే స్టార్టింగ్ ఒక రకంగా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక రియల్ పాయింట్స్, ఒక ప్రాక్టికల్ పాయింట్స్, ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో లైఫ్ లో ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయో అవన్నీ కూడా చక్కగా అనలిస్ట్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. మరి జడ్జిమెంట్ అనేటప్పటికల్లా చాలా కష్టమైంది. మరి ఈ రోజు ప్యానలిస్ట్ ఉన్నారంటే 9 ప్యానలిస్టులు కూడా చాలా ఎక్సలెంట్ గా
వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తీసిపోకుండా అంత చక్కటి నాలెడ్జ్ తోటి ఉన్నారు, చక్కటి కన్వెన్షన్ తోటి ఉన్నారు, చక్కటి యాక్సెప్టెన్స్ తోటి ఉన్నారు. అన్ని విధాల చాలా చక్కగా చేశారు. చక్కటి నవ్వు మొహంతో ఉన్నారు. అంతా అన్ని విధాలుగా చాలా ప్రెజెంటేషన్ చేశారు. మరి ఏదైనప్పటికీ కూడా ఒక పోటీ అంటూ పెట్టినప్పుడు చిన్నది చేసుకొని మనం చెప్పుకుంటాం. దాని మూలంగా దట్ ఈస్ ద జస్ట్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ పెట్టుకుని ఇంకా మనం వీ హ్యావ్ టు డెవలప్ మోర్ అనే ఒక భావంతో తప్ప ఇది ఎవరు ఒకరు తక్కువ అనే ఉద్దేశం కాదు. ఒక స్లైడ్ ఇది ఇలాంటివి కాకుండా మీరు చాలా చక్కగా చేశారు. మరి ఈ యొక్క నా అబ్జర్వేషన్ లో చూసినప్పుడు ఒక కంటెంట్ ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నాము, ప్రజెంటేషన్ చేసే టోన్ ఏ విధంగా ఉంది, ఆ టైంలో మనం పెట్టేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, అలాగే ఫోర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మనం చెప్పేది ఎంత స్టబ్బన్ గా మనం చెప్తున్నాము, ఇలాంటివన్నీ కూడా ప్రజెంటేషన్ లో చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. మరి ఈ అన్ని కోణాల నుంచి కనుక చూసుకుంటే మరి విజయలక్ష్మి గారు కొంచెం అధికంగా ఆవిడని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది నా అభిప్రాయం ప్రకారం. అందువల్ల ఆవిడ నా మనస్ఫూర్తిగా అభినందనలు నేను తెలియజేస్తూ, మిగతా వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రజెంటేషన్ చేశారు. అన్ని విషయాల్లో కూడా చక్కటి నాలెడ్జ్, చక్కటి డీప్ సెన్స్ అన్ని ఉన్నాయి. అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ, మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడం, ఈ విధంగా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఒక మంచి సంతోషంగా కూడా ఉంది తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. Thank you very much. Thank you for the time that you have given us. Thank you for coming to our district. చక్కటి సందేశం కూడా ఇచ్చారు ఈ సందర్భంగా. తర్వాత మీతో మా డిస్ట్రిక్ట్ తో ఉన్న అనుబంధాన్ని కూడా మీరు ఈ సందర్భంగా తెలియజేశారు. నిజమే, నేను బాబురావు గారు మీ డిస్ట్రిక్ట్ కి చాలా సార్లు వచ్చాము. తర్వాత చాలా సార్లు మీ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. సో చాలా సంతోషం. సో మళ్ళీ ఒకసారి మా డిస్ట్రిక్ట్ కి ఒకసారి ఒక ఫుల్ టైం ఒక స్పీకర్ గా మీరు రావాలని నా కోరిక. త్వరలోనే మనం మళ్ళీ కలుద్దాం. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ లయన్ విజయలక్ష్మి, the postgraduate of the day, and also the other 3 panelists who have done outstandingly well. Everybody like మన జడ్జ్ గారు చెప్పినట్లు అందరు నలుగురు కూడా ఈరోజు చాలా ఎక్సలెంట్ గా పార్టిసిపేట్ చేశారు. చక్కటి ఇన్పుట్స్ ఇచ్చారు, చక్కటి బాడీ లాంగ్వేజ్ ప్రెజెంట్ చేశారు. The district is very proud of